స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింతవరకు సహాయపడెను. తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగను. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచే. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము, ఈ ధరలోని నరులలో యదాత హృదయులకు. ముదమున తన చిత్తము తెలుపు, పదిలముగా ప్రభు కన్నులు. పృథివిని పరుగెత్తు, పదిలముగా ప్రభు కన్నులు. పృథివిని పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము, అన్ని సమయములలో కన్నులతో బోధించును. నన్ను మార్చెను తప్పిన, పెన్నుగా హృదయము నాదరించే. అన్నా గురు యేసు, పెన్నుగా హృదయము నాదరించే. అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము, అగ్ని వంటి కన్నులు. విఘ్నములా నుండి విడిపించు, తగిన సహాయము చేయును. ఏ కలమందును కునుకావు, మక్కువ పిల్లలకు. ఏ కలమందును కునుకావు, మక్కువ పిల్లలకు. స్తోత్రించి కీర్తింతుము, హాగరును చూచిన కన్నులు అనేకులా చూచెను. ఇశ్రాయేలుల కనికరించే, ఎజ్రాకు సహాయపడెన్. నిద్రించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడెన్. నిద్రించవునెప్పుడు. స్తోత్రించి కీర్తింతుము, నీతిమంతులా జూచే. దాది బోలే కాచెను, జ్యోతుల వలె నుండును.
అతి బలమిచ్చు అవసరతన్ క్షితి నిన్ను విడువాడు అతి బలమిచ్చు అవసరతన్ క్షితి నిన్ను విడువాడు స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడున్ ఎడతెగని చెడుగుల బాపున్ రేడుల నేర్పరచువాడు పాడుడి హల్లెలూయా రేడుల నేర్పరచువాడు పాడుడి హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము. ఈరోజు మన గ్రంథ పఠనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నిన్న చదువుకున్నాము. 2వ అధ్యాయము 18 వచనాలు ఉన్నాయి. 1 కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు నాణ్యమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపతిని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా వాడిని చేసితివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారికి సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజ మధ్య నీ కిరీటము గానం చేతును నేను ఆయనను నమ్ముకుని ఉందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై
దేవుని సంబంధమైన కార్యంలో కనికరం నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు అయి ఉన్నాడు. ఇక్కడ మనకు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. కాబట్టి ఈ వాక్యము దేవుడు మన మేలుతో ఆశీర్వదించును గాక. నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాను. కాబట్టి మనము మన పిల్లలను దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని ఆశ్రయించును గాక.